అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊరు చుట్టూ ఎత్తైన కొండలు. అక్కడి నుంచి జారుతున్న జలపాతం. ఆ జలపాతం పారుతున్న దగ్గర అటు ఇటు చాలా అందమైన రాళ్ళున్నాయి. ఆ ప్రదేశాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఆ రాళ్ళను తీసుకోవడానికి ఉత్సాహం చూపించేవారు. రాళ్లను పట్టుకెళ్లే వ్యక్తులు ముఖ్యంగా 3 రకాలుగా ఉండేవారు. అందులో మొదటి రకం వాళ్ళు ఇవి సాధారణ రాళ్లే కానీ అందంగా ఉన్నాయి అని ఇంటికి తీసుకువెళ్ళి వాటిని ఏవైనా దంచడానికి లేదా పేపర్ వెయిట్ కింద వాడుకునేవారు. రెండవ రకం వాళ్ళు ఉన్నారు కదూ, వాళ్ళు ఏం చేసేవారంటే ఈ రాళ్ళు సాధారణ రాళ్లలా లేవు, ఇందులో ఏదో ప్రత్యేకత ఉంది అని అనుకునేవారు. అనుకుని వాళ్ళ ఆ రాళ్లను తీసుకెళ్ళి సమయం వచ్చినప్పుడు ఈ రాళ్లలో ఉన్న ప్రత్యేకత దానంతటిగా బయటపడుతుంది అని అనుకుని వాటిల్ని అందంగా షోకేస్లో పెట్టుకునేవారు. ఇక 3వ రకం వాళ్ళు ఉన్నారు కదూ, వాళ్ళు ఏం చేసేవారు, ఆ రాళ్ళని చూసి ఇవి కేవలం అందంగా ఉండడమే కాకుండా ఇవి సాధారణ రాళ్ళు కాదేమో, ఇందులో ఏదో విలువైనది దాగుందేమో అని నమ్మేవారు. వాళ్ళు కూడా ఆ రాళ్ళని తీసుకెళ్ళి ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, ఇవి కేవలం సాధారణ రాళ్ళు కాదు, ఇందులో ఏదో అద్భుతమైన విషయం దాగుంది, ఇందులో ఏ వజ్రాలా దాగున్నాయి అని నమ్మేవారు. అయితే ఆ వజ్రాన్ని వెలికి తీయడం ఎలా అని ఆలోచిస్తూ మొదలుపెట్టారు. వాళ్ళకి ఏం తట్టింది అంటే రాళ్ళని కట్ చేసి వజ్రాలుగా తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాళ్ళని వజ్రంగా మార్చే నైపుణ్యాన్ని నేర్చుకున్నారు. నేర్చుకుని వచ్చి వాళ్ళు తీసుకొచ్చిన రాళ్ళని కట్ చేయడం మొదలుపెట్టారు. ఆ రాళ్ళని కట్ చేస్తూ ఉండగా అందులోంచి నెమ్మదిగా మెరుపు బయటకు వస్తూ ఉంది. నేను చేసిన ప్రయత్నం ఫలిస్తుంది అన్న ఉత్సాహంతో మరింతగా సానపెట్టి దాన్ని ఒక అందమైన వజ్రంగా మలిచేవారు. మనం తల్లిదండ్రులుగా మన పేరెంటింగ్ జర్నీలోని కూడా ముఖ్యంగా ఈ 3 రకాలుగానే ఉంటాం. మన దగ్గర ఉన్న పిల్లలు సాధారణమైన వాళ్ళే, పెద్దగా వాళ్ళలో ఏమీ ప్రత్యేకత లేదు అని భావించేవారు మొదటి రకం తల్లిదండ్రులు. అయితే 2వ రకం తల్లిదండ్రులు వీళ్ళు మామూలుగా లేరు, వీళ్ళల్లో కూడా ఏదో ప్రత్యేకత ఉంది అని నమ్మినా సమయం వచ్చినప్పుడు అదే బయటపడుతుందిలే అనేసి అలా వదిలేసేవారు. కానీ మనలో చాలామంది 3వ రకం తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లల్లోని ఏదో వజ్రం దాగుంది అని నమ్మి ఆ వజ్రాన్ని వెలికి తీయడానికి కావలసిన నైపుణ్యాన్ని నేర్చుకుని వాళ్ళ పిల్లల్లో దాగున్న ఆ అద్భుతమైన శక్తిని బయటికి తీసేవారు. మీరు కూడా మీ పిల్లల్లోని దాగున్న ఆ శక్తిని, వాళ్ళల్లోని వజ్రాన్ని వెలికి తీయాలనుకుంటున్నారా? కమ్ జాయిన్ మై కమ్యూనిటీ రైజింగ్ బ్రైట్ ఫ్యూచర్స్. నేను మీ రమా శ్రీనివాస్, కాన్షియస్ పేరెంటింగ్ కోచ్, చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ అండ్ NLP ప్రాక్టీషనర్. థ్యాంక్ యూ.